హాయ్ అండి. సమ్మర్లో మన బాడీని చలవ చేసే ఈ రెసిపీ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. ఇదైతే పులగం పల్లీల పచ్చడి. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. సో నేను దానికోసం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అలాగే హాఫ్ గ్లాస్ పొట్టు పెసరపప్పు తీసుకొని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసి ప్రాపర్గా అయితే వాష్ చేశానండి. ఒక 2 టైమ్స్ అయితే ప్రాపర్గా వాష్ చేయాలి. సో దానివల్ల దాంట్లో మట్టి ఏదన్నా ఉన్నా ప్రాపర్గా రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే చూడండి 1.5 గ్లాస్ రైస్ అండ్ పొట్టు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో ఒక 3.5 గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేశాను. సో వాటర్ యాడ్ చేసి లిడ్ పెట్టేసి ఒక 2 to 4 అవర్స్ అయితే సోక్ చేయాలండి. సో 4 అవర్స్ అయితే నేను సోక్ చేశానండి. దెన్ కుక్కర్లోకి అయితే యాడ్ చేశాను. సో 4 అవర్స్ తర్వాత చూడండి ప్రాపర్గా సోక్ అయిపోయింది. ఇప్పుడైతే లిడ్ పెట్టేసి స్టవ్ మీద ఒక 2 విజిల్స్ అయితే పెట్టేసుకుందాము. సో ఈ లోపు అయితే చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాం రండి. సో ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అది కొంచెం అయితే హీట్ అయిపోయాక దీంట్లోకి పల్లీలు అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక హాఫ్ కప్ అయితే యాడ్ చేశాను. ఇదైతే సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ అయితే చేసేసుకోండి. మధ్య మధ్యలో అయితే ప్రాపర్గా రోస్ట్ చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. సో చూడండి ఇవైతే ప్రాపర్గా అయితే రోస్ట్ అయిపోయి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో చూడండి ఇవైతే రోస్ట్ చేసేసాను. సో నెక్స్ట్ అయితే టొమాటోస్ యాడ్ చేస్తున్నానండి అదే కడాయిలో. సో 4 బిగ్ సైజ్ టొమాటోస్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ. సో సిమ్లో పెట్టుకొని అయితే వేసేసుకోండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి. మన కారం తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసుకోండి. సో నెక్స్ట్ అయితే ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నానండి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే వేసేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే లెమన్ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేసేస్తున్నాను. అండ్ పసుపు కూడా కొంచెం అయితే వేసేసుకోండి. సో ఇవన్నీ ప్రాపర్గా కుక్ అవ్వడానికి మనం కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే ఒక హాఫ్ గ్లాస్కి అయితే వాటర్ యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడైతే ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని సో లిడ్ అయితే పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే కుక్ అయిపోవాలండి. సో మధ్యలో అయితే నేను లిడ్ తీసేసి దీంట్లో కొంచెం అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసేస్తున్నాను ఫ్లేవర్ కోసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదైతే మళ్ళీ లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసేసుకోండి. సో చూడండి ఇదైతే ప్రాపర్గా కుక్ అయిపోయింది. కొంచెం అయితే కూల్ అయిపోవాలండి. సో చూడండి ఇప్పుడైతే ఇది కూల్ అయిపోయింది. అలాగే పల్లీలు కూడా కూల్ అయిపోయాయి. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. సో కొంచెం సాల్ట్ వేసుకొని కచ్చా పెచ్చాగా అయితే మిక్సీకి వేసేసుకుందామండి. సో చూడండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో దీని కాంబినేషన్గా తీసుకున్న రైస్ అయితే చూసేద్దాం రండి. సో రైస్ కూడా ప్రాపర్గా కుక్ అయిపోయిందండి. సో చూడండి అంతే అండి. సో ప్లేట్లో పెట్టేసుకొని తినేయడమే. సో ఇది వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం దీంట్లో గీ వేసుకొని అయితే తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్కి ఇలాంటి రెసిపీస్ అయితే డెఫినెట్గా తీసుకోండి. మన బాడీకి కూడా ఎంతో చలవ చేస్తుంది అండ్ ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేయండి. సో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో